దశరథుడు కదా, దశరథుడు ఎట్లా బతుకుతాడో చెప్తాడు చూడండి. దశరథుని వంటి కొద్ది మంది రాజులు గోవుల మందలో దాక్కుని తప్పుకున్నారు. బహుశా ఆ రోజు గోవుల మందలో కనుక దాక్కుని తప్పుకోకపోతే దశరథుడు కూడా ఉండేవాడు కాదన్నట్టే కదా. దశరథుడు లేకపోతే రాముని చరిత్ర ఉండేది కాదు కదా. మరి దశరథుడు మాత్రం తప్పుకున్నాడు, గోవుల మందలో దాక్కున్నాడు, బతికిండు. మిగిలిన శత్రురాజులందరినీ సంహరించింది కదా, మిగిలిన శత్రురాజులందరినీ సంహరించింది కదా. అంటే క్షత్రియుని కూడా సంహరించింది మీరేననే విషయం చరిత్ర మీరు రాసుకున్నారు కదా. బ్రాహ్మణుల తర్వాత క్షత్రియులే, చివరికి క్షత్రుని కూడా మీరే లేకుండా చేశారు కదా. ఇది చరిత్ర రికార్డు కదా, మాది రికార్డు కాదు కదా. మూడోది వైశ్య. నేను అంటున్నా, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుల పేరు చెప్తే స్వాతంత్రం అంటేనే గుర్తుకొచ్చేది గాంధీనే కదా. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నప్పటికీ, ఎంతో మంది త్యాగాలు ఉన్నప్పటికీ స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీనే కదా. గాంధీ కుల వ్యవస్థలో ఏ సామాజిక వర్గం? వైశ్యుడే కదా. గాంధీ కుల వ్యవస్థలో ఏ సామాజిక వర్గం? వైశ్యుడే కదా. గాంధీ ఏమి ముస్లిం కాదు కదా, గాంధీ ఏం క్రైస్తవుడు కాదు కదా, గాంధీ పక్కా హిందువునే కదా. కదా నేను అంటున్నా, ఇక్కడ గాంధీ మనకు జాతిపిత. హిందూ మతం నుంచి పోయి ముస్లిం మతంలో చేరిన మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ జాతిపిత. నేను అంటున్నా, హిందూ మతం నుండి ముస్లిం మతంలో తీసుకుంటే పాకిస్తాన్ ఏర్పడ్డ వెంటనే జాతిపిత చేసుకొని గౌరవించుకున్నారు. కానీ మన దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మన జాతిపితను మనమే చంపుకున్నాం. ఆయన నరనారాయణ హిందువునే, గాంధీ నరనారాయణ హిందువునే. ఆయన నాయకత్వం వహించినంత వరకు హిందూ పరిరక్షకనే ఉన్నాడు కదా. ఆయన నాయకత్వంలో వస్తే ఆయన జాతిపిత అయిండు. మన జాతిపితను చంపుకున్న దేశం మనది. ఎవరు చంపారు? హిందూ విశ్వాసాన్ని వదిలి ప్రవక్తను విశ్వసించి మహమ్మదీయులో చేరితే ఆడ పాకిస్తాన్ సాధించినందుకు జిన్నాను వాళ్ళ జాతిపిత చేసుకున్నారు, వాళ్ళు గౌరవించుకున్నారు. కానీ మన జాతిపితను మన దేశంలో చంపుకున్నాం. ఎవరు చంపారు? గాంధీకి అంబేద్కర్ మధ్యలో సైద్ధాంతిక ఎన్నో విభేదాలు ఉన్నాయి. కానీ గాంధీని బతికించడానికి మా అంబేద్కర్ రాజీపడ్డాడు. గాంధీని ఆయన ప్రాణాన్ని కాపాడడానికి మా అంబేద్కర్ రాజీపడ్డాడు. మీ అందరు తెలుసు, ఆయన ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం మా అంబేద్కర్ చేశాడు. దళితుల హృదయం అట్లుంటది. ఆయన ప్రాణాన్ని నిలబెట్టే కాడ అంబేద్కర్ వెనక తగ్గాల్సి వచ్చింది. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ కమ్యూనల్ అవార్డు రద్దు కోసం గాంధీ అమర దీక్ష చేస్తుంటే ఆ గాంధీ ప్రాణాలు కాపాడాలని చెప్పి చాలా మంది వచ్చి అంబేద్కర్ విజ్ఞప్తి చేస్తే ఆయన ప్రాణాలు కాపాడడం కోసం, గాంధీ ప్రాణాలు కాపాడడం కోసం అంబేద్కర్ ఒక వెనుకకు తగ్గి కమ్యూనల్ అవార్డును వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంబేద్కర్ ఒక వెనుకకు తగ్గి కమ్యూనల్ అవార్డును ఆయన ప్రాణంతో సమానంగా కొట్లాడి సాధించిన కమ్యూనల్ అవార్డును గాంధీ ప్రాణాలు నిలబెట్టడం కోసం వదులుకున్నాడు. మేము ప్రాణాలు నిలబెట్టి కాడున్నాం గాంధీది. కానీ అట్లాంటి జాతిపితను చంపేకాడెవరున్నారు? చంపింది ఎవరు? అట్లాంటి జాతిపితను చంపేకాడెవరున్నారు? ఈ దేశంలో ప్రతి వైశ్యుడింట్లో గాంధీ బొమ్మను చూస్తున్నాం. వాస్తవానికి ప్రతి ఒక్కరూ మన జాతిపితకు సంబంధించిన గాంధీ బొమ్మను పట్టుకోవాల్సిందే. కానీ ఎక్కువ ఓన్ చేసుకుంటున్నది ఎవరు? కుల వ్యవస్థలో గాంధీని వైశ్యులు ఓన్ చేసుకుంటారు. గాంధీ అంటే మన జాతిపిత, నిజంగా హిందూ. కమ్యూనల్ అవార్డును అడ్డుకోవడానికి ఆయన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయన ప్రాణం నిలబెట్టింది అంబేద్కర్. కానీ తుపాకీతో కాల్చి ఆయన ప్రాణం తీసింది గాడ్సే. తుపాకీతో కాల్చి ఆయన ప్రాణం తీసింది గాడ్సే.
గాడ్సే ఎవరు? మహారాష్ట్రకు సంబంధించిన బ్రాహ్మణ్. మీరు ప్రాణం తీసే కాడు ఉంటే మేము ప్రాణం పోసే కాడున్నాం. మా అంబేద్కర్ గాంధీ ప్రాణం నిలబెట్టిండు, మీరు గాంధీ ప్రాణం తీశారు. మీరు గాంధీ ప్రాణం తీయడం అంటే మన జాతి పితను చంపుకున్నాం కదా. ప్రపంచంలో ఏ దేశ స్వాతంత్ర సమరోధున్నన్నా, ప్రపంచంలో ఏ దేశ విముక్తి కోసం పాటుపడ్డానన్నా చంపుకున్న చరిత్ర అక్కడ కనిపించట్లేదు. మన దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మన జాతి పితనే చంపుకున్న చరిత్ర ఈ దేశంలో ఉన్నది. చంపిన చరిత్ర గాడ్సేకున్నది. ఆ గాడ్సే వర్గం బ్రాహ్మణ కాదా? ఆ గాడ్సే వర్గం కులం బ్రాహ్మణ కాదా? పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు, పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి రేణుక ఎల్లమ్మను చంపే ప్రయత్నం చేస్తుంటే, తల్లి రేణుక ఎల్లమ్మను చంపే ప్రయత్నం చేస్తుంటే ఆమె పరిగెత్తుకొని వచ్చి మాదిగ వాడలో ఉంటే, మాదిగ వాడలో ఉండబడే ఎల్లమ్మను కాపాడింది మాదిగలు కాదా? మా చిన్నతనంలో మా ఇంట్లో ఎల్లమ్మకు మేము పూజ చేసేవాళ్ళం, నోములు నోముకునే వాళ్ళం. ఎల్లమ్మ ఎవరంటే పరశురాముడి తల్లే కదా. మీ తల్లిని మీరు చంపాలని చూస్తే మేము కాపాడే ప్రయత్నం చేశాం. మీ తల్లిని, మీ బ్రాహ్మణ తల్లిని మీరు చంపే ప్రయత్నం చేస్తే కాపాడే ప్రయత్నం చేశాం. కాపాడడం కోసం మేము యుద్ధం చేయాల్సి వచ్చింది. అంతిమంగా మా వాడలోనే ఆమెను చంపేశారు. ఎవరు చంపింది? పరశురాముడే చంపేశాడు. కన్న తల్లిని చంపుకునే కాడ మీరుంటే మీ తల్లిని కాపాడే ప్రయత్నం మేము చేశాం. గాంధీని చంపే కాడ మీరుంటే గాంధీని కాపాడే కాడ మేమున్నాం. గాంధీతో సైద్ధాంతికంగా మాకు విభేదాలు ఉన్నాయి. మా అంబేద్కర్ వాదాన్ని మేము గౌరవిస్తాం, మేము బలపరుస్తాం. కానీ మా అంబేద్కర్ కూడా ఒక అడుగు వెనుకకు తగ్గి కమ్యూనల్ వార్డును కూడా కోల్పోవడానికి సిద్ధపడ్డాడంటే కేవలం ఒకే ఒక కారణం, గాంధీని బతికించడం కోసం మాత్రమే. గాంధీని బతికించడం కోసం మా అంబేద్కర్ వెనుకకు తగ్గి ఆయన ప్రాణాన్ని నిలబెట్టిండు. స్వాతంత్రం సాధించిన జాతిపితను గాడ్సే చంపేసిండు. మా అంబేద్కర్ ఆయన ప్రాణాన్ని కాపాడిండు. ఆయన దళితుడు, కానీ ఆయన ప్రాణం తీసింది గాడ్సే బ్రాహ్మణుడు. చర్చకు రావాల్సిందే. ఇవి మాట్లాడితే మేము బ్రాహ్మణులకు వ్యతిరేకమా? సత్యాలు చెప్పకూడదా? మీరు చెప్పింది అన్ని వినాలనా? మీరు చెప్పింది అన్ని వినాలనా? మేము అది ఎట్లా కుదురుతుంది? నేను అంటున్నా, ఈ దేశంలో ఇద్దరు మహనీయులకే మహాత్మా అనే బిరుదున్నది. గాంధీ కంటే ముందు మహాత్మా జ్యోతిబా పూలే మా బీసీ మా శూద్ర కదా. ఈ దేశంలో ఇద్దరికి మాత్రమే మహాత్మా బిరుదులు ఉన్నాయి. కోట్లాది మంది ప్రజలున్న ఈ దేశంలో, 140-150 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో ఇద్దరికి మాత్రమే మహాత్మా బిరుదులు ఉన్నాయి. ముందు మహాత్ముడు జ్యోతిబా పూలే, రెండో మహాత్ముడు గాంధీ. జ్యోతిబా పూలే బతికినంత కాలం ఆయన దళితులకు, పీడితులకు, మహిళలకు విద్య నేర్పే క్రమంలో ఈ దళితులకు, పీడితులకు, మహిళలకు విద్య నేర్పద్దని చెప్పి ఆయనను అడుగడుగున వేధించింది ఎవరు? ఆయన కాలంలో ఆయనను అడ్డుకున్నది ఎవరు? తనను తన భార్య మీద దాడులు చేయించింది ఎవరు? దాడులు చేసింది ఎవరు? పూలే దంపతులను సొంత ఇంట్లో ఉండకుండా తల్లిదండ్రులను బెదిరిస్తే ఆ తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా సావిత్రిబాయి పూలే సేవ చేయడానికి ఇల్లును వదులుకొని బయట ఉండే ప్రయత్నం చేయడానికి కారకులు ఎవరు? పూలే జీవించిన కాలంలో పూలే సమాజం కోసం పాటుపడుతున్నప్పుడు, పూలే దళితుల కోసం, పీడితుల కోసం, మహిళల కోసం పోరాటం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా విద్యాన్ని అక్షరాన్ని అందిస్తున్నప్పుడు ఆయన అడుగడుగున అడ్డుకున్నది, అవమానాలు చేసింది, దాడులు చేసింది, చంపే ప్రయత్నం చేసింది ఎవరో చెప్పండి. ఆయన కాలంలో బ్రాహ్మణులే కదా. ఇద్దరు మహాత్ములు, ఒక జ్యోతిబా పూలే
ఆయన జీవించిన కాలంలో అడుగడుగున అవమానించింది, దాడులు చేసింది, హింస పెట్టింది. అప్పుడు బ్రాహ్మణులే ఇంకొక మహాత్ముని కాల్చి చంపింది గాడ్సే బ్రాహ్మణ వర్గం సంబంధించిన వ్యక్తి. నేను అంటున్నా, ఈ దేశ ప్రధానమంత్రి ఎవరు? గౌరవ నరేంద్ర మోడీ గారే కదా. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో నిన్న పూలే జయంతి సందర్భంగా దేశం మొత్తం మీద అందరికి తెలిసే విధంగా పూలే జీవిత చరిత్ర రాశారు కదా. పూలే వికసిత భారత్కు దారిదీపం అన్నాడు కదా. పూలే వికసిత భారత్కు దారిదీపం అన్నాడు కదా. నేటికి దారి చూపే ధ్రువతారన్నాడు కదా. కదా. మహాత్మా జ్యోతిరావు పూలే జ్ఞాపకం కాదు, ఒక మార్గదర్శి అన్నాడు కదా. ఎవరన్నారు? మన ప్రధానమంత్రి అన్నాడు కదా. భారత్కు నేటికి దారి చూపే ధ్రువతార జ్యోతిరావు పూలే అన్నాడు కదా. మన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారేమో మహాత్మా జ్యోతిరావు పూలే ఒక దార్శనికుడు, ఈ సమాజానికి, భారత సమాజానికి దారి చూపే వ్యక్తి కదా. కొన్ని కోట్లాది మంది అణగారిన వర్గాలకు విద్యకు దూరమైన రోజుల్లో విద్యను అందించిన వ్యక్తి అని చెప్పి ఆయన ఏం రాస్తాడంటే స్పష్టంగా రాస్తాడు, విద్య అనేది కొందరు సొత్తుగా భావించుకుంటున్న రోజుల్లో అన్నాడు. విద్య అనేది కొందరు సొత్తుగా భావించుకుంటున్న రోజుల్లో ఇది అందరి హక్కు అని చెప్పి పూలే తన పోరాటాన్ని ముందుకు నడిపించిందంటే అది మా సొత్తు అనుకున్న రోజుల్లో ఎవరి అవి? విద్య అనేది మా సొత్తే, ఎవరికి రావద్దని అడ్డం పడ్డది ఎవరు? బ్రాహ్మణులే కదా. కానీ ఈరోజు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమంటారు? ఆనాడు విద్య అనేది కొందరు హక్కు అని భావించుకుంటున్న రోజుల్లో, కొందరు సొత్తని భావించుకున్న రోజుల్లో విద్య అందరికి అందాలి, సమానత్వం అందరికి రావాలని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే యుద్ధం చేసిందని చెప్పారు కదా. అంటే మీ సొత్తాన్ని ఇప్పటికీ మీరు భావించుకుంటే అది తప్పని, గౌరవ పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గురించి గొప్పగా రాశాడు కదా. మీరు ఎవరి వైపు ఉంటారు? మాతోటే మా కళ్ళు పొడిచే విధంగా రామాయణం కాలంలో మీ సూక్తులకు, మీ ఆదేశాలకు ఒత్తిడికి తలొగ్గి మా శంభుకుని మీరే చంపించిరి. మా రాజుతోటే మా వాళ్ళని చంపించిరి. మా ఏకలవ్యుని బొటన వేల్ని మీ సూచనతోటే లాక్కుంటారు. మా గిరిజనుడి ఏకలవ్యుడి బొటన వేలు లాక్కుంటారు. మా శంభుకుని ప్రాణాన్ని తీసేస్తారు. మా పూలే జీవితాన్ని అస్తవ్యస్తం చేయడానికి కుట్రలు చేస్తారు. మా అంబేద్కర్ జీవించినంత కాలం ఈ దేశంలో ఆయన బ్రిటిష్ ఏజెంట్ అని చెప్పి ఎక్కువ మంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కాంగ్రెస్ లో ఎక్కువ మంది బ్రాహ్మణులే మా అంబేద్కర్ను అవమానించే విధంగా, మా అంబేద్కర్ను బెదిరించే విధంగా, మా అంబేద్కర్ని దేశద్రోహి అనే విధంగా ప్రచారం చేసింది మీరే. ఎన్నాన్ని చెప్పుకోవాలి కుట్రలు, ఎన్నాన్ని చెప్పుకోవాలి కుతంత్రాలు, ఎన్నాన్ని చెప్పుకోవాలి మీ దేశాలు? ఎవరి మీద మీ దేశం లేదు? బ్రాహ్మణ క్షత్రియ మీరే క్షత్రియులను వాదించిందని మీరే చెప్తుంది. వైశ్య ఈ దేశ జాతిపిత అయిన గాంధీని మీరే చంపుతుంది. అదే సమయంలో శూద్ర అనబడుతున్న మా ఛత్రపతి శివాజీకి ఆయన పట్టాభిషేకం చేయడానికి మీరే నిరాకరిస్తుంది. మా జ్యోతిబాబు పూలే అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తుంటే మీరే అడుగడుగున అడ్డం పడితే దాడులు చేపిస్తుంది. మా అంబేద్కర్ దళిత వర్గాల కోసం, స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం కొట్లాడుతుంటే ఆయన అడుగడుగునా మీరు అవమానిస్తుంది. మీరు అవమానించే కాడున్నారు, మీరు బాధలు పెట్టే కాడున్నారు, మీరు హత్యలు చేసే కాడున్నారు, మీరు అన్ని చేసే కాడున్నారు. మేము బాధలు పడే వర్గంలో ఉన్నాం, కాపాడే కాడున్నాం, మా హక్కులు సాధించుకునే కాడున్నాం. మేము ఎవరిని బాధ పెట్టాం? మేము ఎవరిని హింస పెట్టాం? మేము ఎవరిని బాధ పెట్టాం? ఎవరిని మిట్ట పెట్టాం? ఈ సమాజం చేత బాధలు పడ్డోళ్ళం, ఈ సమాజం చేత అవమానాలు పడ్డోళ్ళం, ఈ సమాజం చేత అత్యాచారాలకు హత్యలకు గురైన వాళ్ళం, మనుషులుగా కూడా చూడకుండా పశువుల కంటే హీనంగా చూడబడ్డోళ్ళం మేము. మా పోరాటాన్ని అంబేద్కర్ పూలే స్పిరిట్ తోటి ముందుకు నడిపిస్తమే తప్ప వెనుకకు తగ్గే ప్రసక్తి మాత్రం ఉండదనే విషయం కూడా మేము స్పష్టం మళ్ళీ చెప్తున్నాం. ఇది ఎంఆర్పిఎస్ వాయిస్ ఇవ్వచ్చు,
కానీ ధర్మం కోసం, న్యాయం కోసం, సమానత్వం కోసం. మాకు ఎదురుపడేటోళ్ళు కుల వ్యవస్థ రద్దు కావద్దంటోళ్ళే ఎదురుపడతారు. సాంఘిక సమానత్వం రావద్దంటోళ్ళే మాకు ఎదురుపడతారు. సాంఘిక సమానత్వం రావద్దు అనేటోళ్ళు ఎదురుపడతారు. హిందూ దేవాలయాల్లో బ్రాహ్మణులు తప్ప మీతో ఎవరు రావద్దు అనేటోళ్ళు మాకు అడ్డుపడతారు. ఆ అడ్డపడేటోళ్ళు ఎవరైనా మేము లెక్క చేయం. 100% మా పూలే, మా అంబేద్కర్ వాళ్ళు జీవించిన కాలంలో ఏ సాంఘిక సమానత్వం కోసం, ఏ సామాజిక న్యాయం కోసం, ఏ పోరాటాన్ని అయితే వాళ్ళు ముందుకు తీసుకెళ్లారో మా కాలంలో వాళ్ళ స్పిరిటే మాకు ప్రధానం. మాకు ఇంకేం అవసరం లేదు. ఈ దేశంలో స్వేచ్ఛ రావాలంటే, ఈ దేశంలో సమానత్వం రావాలంటే, ఈ దేశంలో అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉండాలంటే ఈ కుల వ్యవస్థ రద్దు కావాలా. ఎవరు నమ్ముకున్న విశ్వాసాల దగ్గరనైనా అందరూ పూజారులుగా ఉండాలి. క్రీస్తు నమ్ముకున్న కాడ అందరూ అన్ని వర్గాల పాస్టర్లు ఉన్నప్పుడు, ప్రవక్త నమ్ముకున్న కాడ అందరూ మసీదులో